నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నిర్గమాకాండము 13వ అధ్యాయము, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియకు ఎర్ర సముద్రము అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చి వాళ్ళు ఎలా వచ్చారో చెప్పనా? ఆయుధాలు ధరించుకొనట యుద్ధ సన్నద్ధులై వారెక్కడి నుంచి వచ్చారట? ఐగుప్తులో నుండి బయటకు వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు అంటే పాపం అన్నమాట. ఆ పాపములో నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేశారట? యుద్ధ సన్నద్ధులై అంటే ఆయుధములు ధరించుకొని ఏం చేశారట? మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారట. అలాగే దేవుడు ముగింపులో కూడా సంఖ్యాకాండంలో అంటూ ఉంటాడు కదా, మీరు యుద్ధ సన్నద్ధులై మీరు వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి. స్టార్టింగ్ లోనూ యుద్ధ సన్నద్ధతే, ఎండింగ్ లోనూ కూడా యుద్ధ సన్నద్ధులై మీరేం చేయాలట? వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టాలి. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏమిటో తెలుసా? మీరు ఆయుధములు ధరించుకొని నడవాలి. వాగ్దాన దేశంలో కూడా మీరేం చేయాలట? ఆయుధములు ధరించుకునే ఉండాలి. రక్షించబడ్డాము కాబట్టి మాకు వాక్యం అవసరం లేదు, మేము పరిశుద్ధులము, మాకు వాక్యం బాగా తెలుసు అని అనుకోకూడదు. కానీ మనము ఐగుప్తు అంటే పాపములో నుంచి బయటకు వచ్చిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత కూడా వాక్యం అనే ఆయుధములు, ప్రార్థన అనే ఆయుధములు, విశ్వాసం అనే ఆయుధములు, పరిశుద్ధత అనే ఆయుధములు, నీతి అనే ఆయుధములు, శుద్ధీకరణ అనే ఆయుధములు ధరించుకొని మనం ఏం చేయాలంటే పరలోకానికి వెళ్ళాలట. ఎలా వెళ్ళాలి అంటే యుద్ధ వీరుల్లాగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధ వీరులు చూడండి, చాలా హుందాగా ఉంటారు. వాళ్ళని చూస్తే ఒంగిపోయి ఉండరు. కూర్చున్నప్పుడు కూడా చాలా స్ట్రైట్ గా ఉంటారు, కూర్చున్నా స్ట్రైట్ గా ఉంటారు, వారు హెల్తీగా ఉంటారు. వారిని చూడగానే వీళ్ళు సైనికులని మనం ఈజీగా చెప్పగలం. మనం కూడా ఏం చేయాలో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధ ఆయుధములను ధరించుకొని మనం కూడా ఎలా ఉండాలి? గొప్ప వీరులాగా ఇదిగో మన ఆత్మీయ ప్రయాణం చేయాలని ఈ రోజు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా బలవంతులే, పరాక్రమవంతులే, ఇదిగో ఖడ్గము ధరించిన వారే అయినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధములను ధరించి వారేం చేస్తా ఉన్నారట? రాత్రి వేళ ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ లోకం రాత్రే, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా మోసము, మాయ, అపవిత్రత, వ్యభిచారము, శోధనలు అన్ని కూడా ఈ లోకంలో ఉన్నాయి. ఇటువంటి రాత్రి అనేటువంటి ఈ లోకంలో ఇదిగో విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా ఆయుధములు పోగొట్టుకోకుండా ఆయుధములు ధరించుకొని ఏం చేయాలట? మన ఆత్మీయ ప్రయాణమును ముందుకు కొనసాగించినప్పుడు ఈ యాత్రలో అనేకమైన దాడులు మన మీదకి జరుగుతూ ఉంటాయి, అనేకమైన సమస్యలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అయినా కానీ మనం ఏం చేయకూడదు? ఆయుధాలు పక్కన పెట్టి మన ప్రయాణం చేయకూడదు. కానీ మనం ఆయుధములు ధరించుకొని ఏం చేయాలట? మన ప్రయాణాన్ని మనము ముందుకు కొనసాగాలి. ఎప్పటి వరకు అంటే ఇదిగో పరలోకము చేరేంత వరకు కూడా మన ఆయుధాలను మనం ఏం చేయకూడదట? పక్కన పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. నీ ఆయుధం పక్కన పెట్టావంటే ఖచ్చితంగా నీవేమవుతావు? పరలోకానికి వెళ్ళవు. కానీ నీ ప్రయాణం ఇక్కడే ఆగిపోతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతా ఉన్నాడు కదా, మీ ప్రయాణం కొనసాగాలన్నా, ఇదిగోండి మీ ఆలోచనలు సఫలపరచబడాలన్నా, ఇదిగో మీ యొక్క జీవిత యాత్ర సుఖముగా ముందుకు కొనసాగాలంటే మీరు ఆయుధాలు ఏ మాత్రము విడిచిపెట్టకుండా ఆయుధములు నిత్యము ధరించుకునే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొద్దిసేపు వాక్యం చదివి, కొద్దిసేపు పాటలు పాడి, ఇక్కడ ఉన్నప్పుడు పాటలు పాడి, ఇక్కడ ఉన్నప్పుడు వాక్యం చదువుకొని, ఏదో శుక్రవారం ప్రార్థనకు వచ్చి, మంగళవారం ప్రార్థనకు వచ్చి, ఆన్లైన్ ప్రార్థనకు వచ్చి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి యథాస్థితిగా ఉంటే వీల్లేదు. మీరు నిత్యము కూడా ఆయుధములు ధరించుకునే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు కదా, నీ ఆయుధములు ఏ మాత్రం ఏం చేయకూడదు? పక్కన పెట్టకూడదు. నీ ఆయుధములు పక్కన పెట్టావంటే ఖచ్చితంగా సాతాను నీ మీద ఏం చేస్తాడు? దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏదో ఒక దాడి, ఆర్థికంగా దాడి చేస్తాడు, మానసికంగా దాడి చేస్తాడు, అనారోగ్యకరంగా దాడి చేస్తాడు, అవమానాలు, నిందలు వేసి ఏం చేస్తూ ఉంటాడు? నేను ఏదో ఒక రకంగా చిత్రహింసలు చేయడానికి ఏం చేస్తాడు? సాతానుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మనము మాత్రం ఏం చేయాలంటే
మన ఆయుధాలను ఏమాత్రము కూడా ఇదిగోండి పక్కన పెట్టకుండా నిత్యము మన ఆయుధాలను ఏం చేయాలట మనము ధరించుకోవాలి.